హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచులాస్. నేను మీలానే ఈరోజు వీడియోలో హైదరాబాద్ దమ్ బిర్యానీ నేను చిత్తూరులో చేస్తున్నాను అనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. పెద్దం పిన్నమ్మ ఇల్లు ఉంటారు కదా, అలా అనమాట. వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ చేయి మమ్మీ అని చెప్పేసి పిల్లలు అడిగితే వాళ్ళ కోసం నేను హైదరాబాద్ దమ్ బిర్యానీ చేశాను. వాళ్ళు ఎలాగో హైదరాబాద్కి రారు, హైదరాబాద్ దమ్ బిర్యానీ అయినా ఇక్కడ చేసి టేస్ట్ చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ నేను చూపిస్తాను. వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరన్నా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అద్భుతం అనమాట. ఏ ఫుడ్ కలర్ వాడకుండా, ఎటువంటి టేస్టీ సాల్ట్లు ఏమీ వాడకుండా సింపుల్గా హెల్తీగా కూడా చేసుకోవచ్చు దమ్ బిర్యానీని. చూడండి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా 4 చెంబుల బియ్యం తీసుకున్నాము. మళ్ళీ వాటర్ పోయడానికి కొలత ఉండాలి కదా, ఇక్కడ వాటర్ పోస్తున్నాయి కదా, ఆ చెంబుతో 4 చెంబుల బియ్యం తీసుకున్నాను. 7 చెంబులంతా నీళ్లు పోసాను. కరెక్ట్గా కుక్ అయిపోతుంది. దమ్ చేసే కొందరికి మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట రైస్. ఇందులో మసాలాలన్నీ వేసిన తర్వాత లాస్ట్లో బిర్యానీ ఆకు, ఏలకులు, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలబెట్టేసి దించేస్తాను. సరిపోతుంది. తర్వాత దమ్ చేసే కొందరికి సాఫ్ట్గా టేస్టీగా అయిపోతుంది. ఇంకొక డబ్బా తీసుకునేసి ఇక్కడ పెద్ద పెద్ద ఏ ఉన్నాయో దించండి అని పైనుంచి అన్నీ దించి తర్వాత చేపిస్తున్నాను. పాపం మా బావగారు అయితే ఏం కావాలమ్మా, ఏం కావాలో అది తీసేసుకొని చూసి పెద్దవన్నీ దించేశాడు. నాకు నచ్చిన దాంట్లో చేసుకుంటున్నాను అనమాట. ముందుగా చికెన్ని క్లీన్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే రైస్ అయితే అయిపోయింది, పక్కన తీసి పెట్టేసుకున్నాను. అదే పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటే ఇక్కడ 3 కేజీలు చికెన్ తీసుకున్న. ఈ చికెన్లో బిర్యానీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసాను అనమాట. ఇందులో ముందుగానే పెరుగు వేసి దాచిపెట్టేశాను కదా, అది మా బావ కొడుకు తినడు అనమాట. పెరుగు వేస్తే వాడు ముందుగానే పెరిగేస్తున్నారమ్మా నేను తినను అని చెప్పేసి అన్నాడు అనమాట. వాడికి తెలియకుండా కలిపేశాను, కానీ చాలా బాగుందని చెప్పేసి తినేశాడు. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్లో ఉండే ఆయిల్ కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే, ఇది లింగాపురం కోడి అంటారు కదా ఆంధ్రాలో, స్కిన్తో పాటు అది మటన్ అయితే ఎంతసేపు ఉడుకుతుందో అంతసేపు ఉడుకుతుంది అనమాట. అది ఉడికే కొద్ది గట్టి పడుతున్నాయి కానీ సాఫ్ట్గా అవ్వదు. బాయిలర్ కోడి అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇది చాలాసేపే పట్టింది కుక్ అవ్వడానికి. ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయింది. అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు వేసేసుకొని కొంచెం ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. అసలు వాళ్ళ కోసం నేను ఇష్టంగా చేస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపించిందో. కష్టం అనిపించదు మనం ఇష్టంగా ఏదైనా చేయని. చూడండి ఆనియన్ పేస్ట్ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత, వేగిన తర్వాత ఈ చికెన్ అందులో వేసేసుకున్నాను. ఇది బాగా వేగనివ్వాలి. అది వేగుతూ ఉంటే ఇంకొక పక్క పకోడీకి రెడీ చేసుకున్నా. పకోడీకి మాత్రం బాయిలర్ కేజీ తెచ్చుకున్నాము. ఇది క్లీన్గా కడిగేసిన తర్వాత ఇందులో కొంచెం కబాబ్ మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఎగ్, 1 కేజీకి 1 ఎగ్ సరిపోతుంది. మరీ ముద్దగా ఉంటే టేస్ట్ అంతగా బాగుండదు. నిమ్మరసం పిండి వేసుకొని ఇందులో చికెన్ 65 పౌడర్ ఉంటుంది, అది కూడా ఉందన్నమాట, అది వేసాను. అలాగే తగినంత సాల్ట్ వేసేసుకొని కబాబ్ మసాలా సపరేట్గా మనకు దొరుకుతుంది. ఈ హైదరాబాద్లో అయితే నాకు దొరకలేదు, ఎక్కడ వెతికినా కూడా దొరకలేదు. కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుంది అసలు. ఈ టైప్ ఆఫ్ పకోడీ నేను ఆంధ్రాకి వచ్చిన తర్వాత, లేకపోతే కర్ణాటకకు వెళ్తే ఈ కబాబ్ పొడి దొరుకుతుంది, నేను అది వేసి చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. అది కొంచెం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసాను. అది వేస్తూ ఉంటేనే తినేసారు మా చిన్నోళ్ళు, అందుకే అది వీడియోకి అసలు దొరకనే లేదు నాకు. చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది. కొన్ని పీసులు తీసి పక్కన పెట్టేసి కొంచెం గ్రేవీ వదిలేసేయండి కింద, ఎందుకంటే అది దమ్ అయ్యేటప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్రేవీ పీసులు అలాగే వదిలేసి ముందుగా మనం ఉడికించుకున్నాం కదా ఆ రైస్ ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నేను ఇక్కడ కొంచెం పాలలో పసుపు కలిపేసుకొని అది వేసాను అనమాట కలర్ కోసము. చాలా హెల్దీ అనమాట, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదు. ఈ బిర్యానీ పీసెస్ వేసేసుకొని మళ్ళీ రైస్, ముందుగానే ఉడికించుకున్న చికెన్, ఆ గ్రేవీ కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. అలా సేమ్ ప్రాసెస్ ఫుల్ అయ్యేదాకా వేసేసుకొని ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, ఈ పసుపు కలుపుకునే ముద్ద పాలు అది కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఎక్కువ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తినేది నాకు అది ఉంది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకనేసి కొంచెమే వేసేసి నెయ్యి వేసేసి దమ్ చేసాను అనమాట. ఒక 5 నిమిషాలు చాలా బాగా కుక్ అయింది. అది లింగాపురం కొడు కాబట్టి గట్టిగా ఉంటుంది, కానీ సాఫ్ట్గా ఉడకబెట్టి వాళ్ళ కోసం చేశాను అనమాట. అందరూ చాలా బాగుందని చెప్పేసి తిన్నారు.
మీరు కూడా ఇలాగే చేసుకోండి. టోటల్ 6 కేజీలు అనమాట. 3 కేజీల రైస్, 3 కేజీల చికెన్ అనమాట. ఇది మటన్ తిన్నట్టే ఉంటుంది కానీ లింగాపురం కోడి చికెన్ తిన్నట్టు ఉండదు. ఎంతమందికి లింగాపురం కోడి ఇష్టమో లేకపోతే తెలుసో కమెంట్ చేయండి. మేము ఇక్కడికి వచ్చామని కాబట్టి బిర్యానీ, ఉద్దిపప్పు వడలు, అలాగే శనగపప్పు వడలు, వీళ్ళు పాయసం చేశారు. కొంతమంది పాలేసి తినరు కాబట్టి వాళ్ళకి సపరేటు, పాలు కావాల్సిన వాళ్ళు పాలు కలబోసుకొని తాగొచ్చు అనమాట. చికెన్ కర్రీ చేశాను. చికెన్లోకి ఈ వడలు నంచుకొని తినే సూపర్ టేస్టీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పకోడీ అయితే చేస్తూ ఉంటేనే తినేశారు మా చిన్నోళ్ళు. మా కొడుకు అయితే కావాలని ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. ఇదండి మేము చేసుకునేది హాలిడేస్లో. మరి మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి, వీడియో అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దమ్ బిర్యానీ మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నా మానిటైజేషన్ ఇంకా అవ్వలేదండి. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ సపోర్ట్ వల్ల తప్పకుండా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్